ఉగాది సందర్భంగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భద్రకాళి శరణం నమః అంటూ భక్తులు చేసిన అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. తన సృష్టిని చైత్రశుద్ధ పాడ్యమికి పూర్తి చేశాడు. కాబట్టి ఈరోజు ఉగాది. ఈరోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో వారికి సంవత్సరం అంతా శుభప్రదమవుతుంది. బ్రహ్మకు ప్రత్యేకంగా దేవాలయములు ఉండవు. అహం బ్రహ్మస్వరూపిణే మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు అని అమ్మవారు చెప్పడం వల్ల నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, నా నుండియే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని చెప్పడం వల్ల ఈరోజు ఆబాల గోపాలం సకల జనులు, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళీ దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శిస్తున్నారు. ఈ రోజు నుండి వసంత నవరాత్రులు 9 రోజుల పాటు జరుగుతాయి. వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదముష్టుల వంటివి. ఈ ఋతు ప్రభావం వల్ల నానా విధములైన రోగములు ప్రజలను బాధిస్తవి. మరి ఈ రోగముల బారిన పడకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలి అంటే రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారికైన ఆ జగన్మాతను ఆరాధించి ఆమెకు నవరాత్రి వ్రతం చేయడం వల్ల ఎలాంటి రోగాలు మన దరిచేరవని దేవీ భాగవతం చెప్పినందువల్ల ఈ రోజు నుంచి 9 రోజుల పాటు చైత్రమాసంలో మహానవమి వరకు, శ్రీరామనవమి వరకు అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. పూలతోటి పూజ చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి రోజు లక్ష్మీ రోజు 1,00,000 పుష్పములతో అమ్మవారికి పూజ చేస్తాం.